ఉక్కు నగరంలో ఫ్రైడే మూవీ ముహూర్తపు సన్నివేశం. గణేష్ ఎంటర్టైనర్స్ బ్యానర్ పై ఈశ్వర్ దులిపూడి దర్శకత్వంలో కేసనకుర్తి శ్రీనివాస్, వర్మ, కంబాల నిర్మాత, సహ నిర్మాతలుగా వ్యవహరిస్తూ రూపొందిస్తున్న ఫ్రైడే చిత్రం ముహూర్తపు షాట్ ను విశాఖ ఉక్కు నగరంలోని జగన్నాథ స్వామి ఆలయం వద్ద తీశారు. ముందుగా చిత్ర యూనిట్ నిర్వహించిన పూజా కార్యక్రమంలో లీడర్ దినపత్రిక అధినేత రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత కేసనకుర్తి శ్రీనివాస్, సహ నిర్మాత వర్మ, కంబాల క్లాప్ కొట్టగా మరో ఫిల్మ్ డైరెక్టర్ యాద్ కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ఈశ్వర్ దులిపుడి, కథానాయిక దియారాజ్ మాట్లాడుతూ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందన్నారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపచేసేలా ఉంటుందన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, విశాఖ జిల్లాలోని ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుపుతున్నట్లు తెలిపారు. సినిమాకు ఛాయాగ్రాహకుడుగా పృథ్వీ వ్యవహరిస్తున్నారు. చిత్రానికి రాజ్ మరియన్ కథను అందించగా ప్రజ్వల్ కిషోర్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కార్యక్రమంలో జబర్దస్త్ నటుడు సుధాకర్, ఫిలిం ఇండస్ట్రీ వెల్విషర్ ఫణిస్వామి, ఫిలిం డైరెక్టర్ ఉదయ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సూర్యనారాయణ, అంకిత్, బాద్షా, హర్ష, శివసాయి, రోజా, సాయి, అమ్మ, రాజు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ విచ్చేసినందరికీ నా నమస్కారం. ప్రెస్ మీట్ వాళ్ళకి నా నమస్కారం. అంతేనా? తర్వాత చెప్పండి. సాయాలు చెప్పారు. మిగిలినంతా డైరెక్ట్గా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మా కోసం ఇంత దూరం వచ్చినందుకు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ప్రొడ్యూసర్ గారికి, శ్రీనివాస్ గారికి, అండ్ దట్టు డైరెక్టర్ గారు ఈశ్వర్ దులిపూడి గారికి. ఈ కథని ఎంచుకునేటప్పుడు నన్ను అనుకొని ఈ అమ్మాయి పాత్రకి న్యాయం చేస్తుంది అని చెప్పి నా మీద నమ్మకంతో నాకు ఈ కథని ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికీ మెయిన్ కారణం వచ్చేసి వర్మ గారు, మెయిన్ పిల్లర్ ఇక్కడ. సో వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న సుధాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్ గారు, ఆయన కూడా కొన్ని కారణాల వల్ల రాకపోవాల్సింది, కానీ మా కోసం మా మాట మీద వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ అలానే నా ఇంకో మూవీ డైరెక్టర్ గారు, ఆయన యాక్చువల్లీ ఉదయ్ గారు, ఆయన కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ సార్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు. అలానే ఈ ఎవరైతే ఒక్క మాట మీడియా వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, మా ఫ్రైడే అనే మూవీ స్టార్టింగ్కి మీరు వచ్చారు, అలానే ఎండింగ్ వరకు మా జర్నీని మీరు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సంతోషంగా నేను వైజాగ్ రావడం ద్వారా మా మిత్రుడు ఈశ్వర్ ఒక మూవీ చేయబోతున్నాడు, హర్రర్ మూవీ ఫ్రైడే అని. ఆ సినిమా సక్సెస్ అవ్వాలి. అలాగే ఇందులో టెక్నీషియన్స్ కానీ, తర్వాత ప్రొడ్యూసర్ కానీ అందరూ బాగుండాలి, అందరికీ నా డబ్బులు రావాలి. అలాగే నేను వైజాగ్ రావడం కొత్త కాదు, మన బుల్లెట్ భాస్కర్ గారితో, అలాగే రాంప్రసాద్ గారితో, తర్వాత రోహిణి గారు, అలాగే అప్పారావు గారు, చాలామంది వైజాగ్ వాళ్ళే. మొత్తం నేను చాలా ఈవెంట్స్ చేశాను. ఇవాళ కూడా నేను భీమిలీలో ఒక ఈవెంట్ కోసం వచ్చాను. అలాగే మా మిత్రుడు ఇన్వైట్ చేశాడు. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ఇక్కడ రావడం. సో మచ్. ప్రజలందరికీ నమస్కారం అండి. సినిమా మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, నెక్స్ట్ నా సినిమా చేసిన హీరోయిన్ దియారాజ్ అమ్మాయికి. మరి అమ్మాయితో ప్రయాణం మామూలుగా ఉండదు, మీరే చూస్తారు అందరూ. తనని హ్యాండిల్ చేయాలంటే వర్మనే ఫస్ట్. వర్మ ఉన్నాడు కాబట్టి అమ్మాయి సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం, మన ఈ సినిమా ఫ్రైడే సక్సెస్ అవ్వాలి, భగవంతుని దయ వల్ల మంచి రోజు. అలాగే నిర్మాత గారికి, అలాగే మన డైరెక్టర్ ఈశ్వర్ గారికి, హీరోయిన్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా సంగీత ఒకే ఒక్కసారి వీటితో నేను అమ్మ అనిపించుకోవాలండి.
మా పిలుపు కోసమే బ్రతుకుతున్నాను. श्रीपुष्पं पुष्पाटितं देवोऽहं पुष्पाटितं दिव्योऽहं प्रभोषितं तयोः स्वपुष्पं ह्रीं